ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. నవంబరు 26. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్త 1:29. బాప్తిస్మమిచ్చు యోహాను ప్రభువుకు బాప్తిస్మమిచ్చెను. తరువాత ఆయనకేమి జరుగునో దానిని కూడా ప్రవచించెను. అతడు మరుసటి దినమున ప్రభు తన యొద్దకు వచ్చుటను చూచి ఆయనను ఒక క్రొత్త పేరుతో పిలిచెను. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన ఇదిగో మీ రక్షకుడు అని కానీ, ఇదిగో మీ మెస్సయ్య అని కానీ చెప్పలేదు. నిజమునకు ఆ దినములలో వారందరూ మెస్సయ్య రాక కొరకు కుతూహలముతో ఎదురు చూచుచున్నప్పటికీ ఆయనను మెస్సయ్య అని పిలవలేదు. మొదట ఆయన నేను ఆయనను ఎరుగను అని చెప్పెను. ఆయన గుంపులో ఉన్నప్పటికీ ఆ విధముగా చెప్పెను. ఇప్పుడు ఆయన నేను ఆయనను ఎరుగుదును అని చెప్పగలడు. ఆయన దేవుని గొర్రెపిల్ల అని పిలిచెను. తాము చేయుచున్నదేమో తమకు తెలియకనే యూదులు వేల కొలది గొర్రెపిల్లలను ప్రతి సంవత్సరము పస్కా పండుగ జరుపుకొనుచున్నప్పుడు వధించుచున్నారు. కానీ ఆ ఉదయమున యోహాను యేసునే దేవుని గొర్రెపిల్లగా చూచుటకు ప్రారంభించెను. ఇప్పుడు అతడు ఇతర గొర్రెపిల్లలు మానవుల పాపమును తీసివేయలేవని చూచెను. కానీ ఈ గొర్రెపిల్ల లోకమంతటి పాపమును తీసివేయ శక్తి గలదని గ్రహించెను. నీవు చేయగలిగినది నీవు చేయవచ్చును. నీవు ఎంతో కన్నీరు కార్చవచ్చును. నీవు ఎన్నో దినముల ఉపవాసము చేయవచ్చును. నీవు ఎన్నో ధర్మ కార్యములను చేయవచ్చును. ఎన్నో సమావేశములకు కూడికలకు హాజరు కావచ్చును. వీటిలో ఏవి నీకు పాప క్షమాపణ నిశ్చయతను ఇవ్వవు. బాప్తిస్మమిచ్చు యోహానుచే బాప్తిస్మము తీసుకున్నటకు వచ్చిన ప్రజలు కన్నీటితో తమ తప్పిదముల గురించి పశ్చాత్తాపడుటకు ప్రారంభించిరి. అయినను నీవు వారిని ఇదిగో నీవు నీ పాపములను ఒప్పుకొని ఎంతో కన్నీటిని కార్చితివి, నీ పాపములు క్షమించబడినవో లేదో నీవు చెప్పగలవా అని ప్రశ్నించిన ఎడల వారు లేదు, మాకింకనూ నేరారోపణ కలవరముతో కూడిన మనస్సాక్షి ఉన్నదని చెప్పుదురు. నిజముగా అటువంటి నేరారోపణ గల మనస్సాక్షి కలిగి ఉండుట ఎంతో భయంకరము. నీలో నీవు నేను ఇది చేసినను పర్వాలేదు, నేనెందుకంత భయపడవలను, అట్లు చేసినది నేనొక్కడనే కాదు కదా అనుకొనొచ్చు నీ మనస్సాక్షిని నీవు కొంత సమయము నెమ్మదిపరుచుకొనవచ్చును. కానీ నీ నేరారోపణ చేయు మనస్సాక్షి నిన్ను కష్టపెట్టు దినమొకటి ఖచ్చితముగా రావచ్చును. బాప్తిస్మమిచ్చు యోహాను దగ్గరకు వెళ్ళిన మనుషులు వారి పాపములను చూసుకొనిరి, రాబో దేవుని ఉగ్రతను చూచిరి. కానీ వారి పాపములను వారు ఒప్పుకొనినను బాప్తిస్మమిచ్చు యోహాను వారిని క్షమించలేకపోయేవాడు. అతడు వారికి మెస్సయ్య వచ్చునని క్షమాపణ తెచ్చునని చెప్పెను. ప్రభువైన యేసు దేవుని గొర్రెపిల్ల నీ పాపమును క్షమించుటకు నీ కొరకు మరణించెను. నిన్ను శుద్ధి చేసి నీ హృదయమును తనకు నివాస స్థలముగా మార్చును. ఆ ఉద్దేశముతోనే ఆయన వెతుకుచున్నాడు. ఇప్పుడు నీ పాపముల విషయమై పశ్చాత్తాపడి ఆయనను స్వీకరించిన ఎడల నీ పాపములను క్షమించి తన రక్తముతో నిన్ను శుద్ధి చేసి నీ హృదయములోనికి వచ్చి నివసించును. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.